హలో ఫార్మర్స్, రైతు సోదరులందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో ఏప్రిల్ నెలలో టమాటాలు నాటుకోవచ్చా, ఏప్రిల్ నెలలో టమాటాలు నాటుకుంటే గిట్టుబాటు ధర దొరుకుతుందా అనే విషయాల గురించి విశ్లేషించుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు. ఇంకా ఏప్రిల్లో టమాటా నాటుకోవచ్చా అనే వారికి నా సమాధానం, ఏప్రిల్ అనేది ఎగ్జాక్ట్ టమోటా సీజన్ అండి. ఏప్రిల్ నెల అనేది టమోటా నాటే వారికి ఒక మంచి నెలగా చెప్పుకోవచ్చు. గత 5 సంవత్సరాలని ఒకసారి మనం పరిశీలించినట్లయితే 70% వరకు ఏప్రిల్ నెలలో టమోటా నాటుకున్న వారికి ధర అయితే లభించింది. 70% ధర లభిస్తుందంటే అది ఆషామాషా విషయం కాదు. సంవత్సరంలో ఉన్న మిగిలిన నెలల్లో ఏ నెలకి ఇటువంటి అక్యురసీ అయితే లేదు. 70% వరకు ఏప్రిల్లో టమాటా నాటుకున్న రైతులకు ధర లభించే అవకాశం పుష్కలంగా ఉంది. ఏప్రిల్లో టమాటా నాటుకోవాలనుకునే రైతులైతే ఖచ్చితంగా నాటుకోండి. మనం ఏప్రిల్లో టమాటా నాటుకుంటే మే, జూన్ మధ్య నుంచి జూలైలో టమాటాలు మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఆ టైంలో అయితే ధర ఖచ్చితంగా లభించే అవకాశం ఎక్కువగా ఉంది. గత 5 సంవత్సరాలని మనం ఒకసారి విశ్లేషించుకున్న జూన్ 15 నుంచి జూలై నెలలో అయితే ఎక్కువ భాగం రేట్లు అయితే అమ్మడం జరిగింది గత 5 సంవత్సరాలలో. కానీ రైతులందరూ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏప్రిల్ నెలలో టమోటా నాటి పంట దిగుబడి సాధించడం అంత ఆషామాషా విషయం అయితే కానే కాదు. ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతలు, ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి పంటలో దిగుబడి సాధించడం చాలా కష్టం. గత సంవత్సరం మా ఏరియాలో అయితే ఏప్రిల్ చివరి వరకు టమాటా ప్లాంటేషన్ చేసిన ఎక్కువ తోటలు వైరస్కి అయితే అటాక్ కావడం జరిగింది. ఒక 70% అయితే వైరస్కి అయితే అటాక్ కావడం జరిగింది. మా ఏరియాలో అయితే ఎక్కువ భాగం రైతులు ఏప్రిల్ 15 లోపు టమోటాని నాటుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 15 లోపు మా ఏరియాలో అయితే 80% వరకు టమాటా నాటుకుంటారు. ఏప్రిల్ 15 తర్వాత మేలో అయితే ఒక 20% మాత్రమే టమాటా నాటుకునే అవకాశం ఉంది. 80% రైతులు ఏప్రిల్ 15 లోపు టమాటా ప్లాంటేషన్ అయితే చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫార్మర్స్.